హలో అందరికీ, ఏంటి ఆ కూర అని చూస్తున్నారు కదా, అదైతే ఉసిరికాయల పప్పు అండి. ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు, ఇంకా పప్పుని ఒక సైడ్ తీసుకోవాలి. ఇంకా ఉసిరికాయలని బాగా క్లీన్ చేసుకోవాలి, ఇలా వాటర్లో వేసుకొని. చూడండి ఎలా కడుగుతున్నామో. బాగా క్లీన్ చేసుకునేసి ఇంకా అలాగ దంచుకోవాలి. దంచుకొని లోపల ఉన్న గుజ్జుని బయట తీసేసి ఇలా కడుక్కొని ఫ్రెష్గా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాము మేము. ఇంకా ఒక సైడ్ అయితే కూర అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇది ఆల్మోస్ట్ ఎవరికి తెలియకపోవచ్చు కదా, సో చూసి నేర్చుకోండి, బాగుంటుంది. పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది అనుకుంటా. ఇది ఎక్కువ టౌన్లో ఉన్న వాళ్ళకి తెలీదు ఇది ఎలా చేయాలి ఏమి అనేసి. చాలా మంచిదండి కూర చేసుకుంటే, తింటే కూడా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తుందో. ఆనియన్స్, టమోటా బాగా వేయించుకునేసి తర్వాత ఉసిరికాయల పప్పును కూడా వేసేసి చేయాలి. చూడండి టమోటాస్ వేసింది ఇప్పుడు మా అక్క అయితే. టమోటాస్, ఆనియన్స్ ఒక కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని కలిపెట్టేసుకుంటున్నాము. ఎండుమిరపకాయలు అయితే వేస్తుంది. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపటి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని అయితే వేసేసుకుంటున్నాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నూనెలోని. అలాగే ఇంకా పప్పుని అయితే వేసేసుకోవాలి, నానబెట్టిన పప్పుని. ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇంకా చింతపండు అయితే కొంచెం వేసింది. ఇంకా వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని విజిల్స్ ఒక 4 వచ్చేంత వరకు పెట్టుకొని ఇంకా సపరేట్ ప్యాన్లో అయితే తిరుమల చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. తిన్నాము మేము కూడా, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది. ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి.